వెల్కమ్ టు వేదిక టీవీ. ప్రస్తుతం ఉన్న సమాజంలో అయితే కులగణన అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రజలను భయాందోళనకు అయితే గురి చేస్తుంది. ఆ భయాందోళన గురించి ప్రజలను ఎలా అంటే ఆ ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్తే మంచిదని చెప్పేసి మనకు నారాయణ గారు ఉన్నారు. నారాయణ గారిని అడిగితే కులగణన అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇప్పుడున్న పరిస్థితి? ప్రతి ఒక్కడు ఏదో కులంలో పుట్టాడు. కులానికి లేకుండా ఆకాశం చూడు పుట్టలే. అందువల్ల కులగణన అనేది ఈ సాంఘిక వ్యతిరేకం కాదు, అది అపచారం కాదు. అయితే దాన్ని రావడానికి ఏమైందంటే రాజకీయ డెవలప్మెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు కులాల్లో అనేక మంది నిమ్న కులాలు చాలా మంది ఉన్నారు. కానీ అధికారం మొత్తం ఒక వర్గం చేతిలో ఉందని అర్థమవుతుంది. 80% ఆఫ్ ది పాపులేషన్ ఒక పక్క ఉంటే 20% పాపులేషన్ మొత్తం అధికారం చాలా ఇస్తున్నారు. అవి సమాజం మొత్తం డెవలప్ అవుతుంది. మొత్తం సాఫ్ట్వేర్ యుగం వచ్చేసింది. అంబేద్కర్ ఫిలాసఫీ వస్తుంది. అవన్నీ డెవలప్ అయిన తర్వాత అవును మన కులం వాళ్ళు ఎక్కువ మంది ఉన్నాం కదా, మనకి ఎందుకు భాగస్వామ్యం కాలేదు, ఎందుకు రాజకీయ భాగస్వామ్యం కాలేకపోతున్నాం, చట్టసభలో పోలేకపోతున్నాం అనేటువంటి ఒకటి వచ్చింది. దాని దృష్టిలో పెట్టుకున్నప్పుడు దాన్ని సానుకూలంగా చూడాలి తప్ప వ్యతిరేకించకూడదు మా ఉద్దేశం. మేము కులతత్వవాదం కాదు, మేము కులాలను కూడా కులాల ద్వారా కూడా పరిష్కారం మాకు అనుకోవడం లేదు. వాళ్ళ ఆర్థిక సమస్యలు పరిష్కారం చేయమని మేము కోరుతున్నాం. అయితే ఆర్థిక సమస్యలు తర్వాత చూసుకుందాం. మాకు హక్కులు మాకున్నాయి, మా సెల్ఫ్ రెస్పెక్ట్ మాకుంది, కాబట్టి మా హక్కుల కోసం మేము ఫైట్ చేస్తాం వచ్చిన తర్వాత దాన్ని ఆమోదించకుండా పోతే మంచిది కాదు. అంగీకరించాం. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అంగీకరించింది, కమ్యూనిస్ట్ పార్టీ అంగీకరించినాయి. ఆ ప్రకారం కులగణన వస్తూ ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, తెలంగాణ గవర్నమెంట్ అది కాంప్లికేట్ చేసింది. ఒక 60-70 క్వశ్చన్లు వేసింది. రకరకాల పద్ధతులు కాంప్లికేట్ చేసింది. నీకు కావాల్సిన ఏంటి, కులం ఎంతమంది కావాలి, నువ్వు కులం అడుగు, నీకు ఎంత డబ్బులు ఉన్నాయి, బ్యాంకులో ఎంత డబ్బులు ఉన్నాయి, క్యాష్ ఎంత ఉంది, ఎన్ని మోటార్ సైకిల్ ఉన్నాయి, ఎన్ని కార్లు ఉంటే అది అక్రమంగా సంపాదించే ఇన్కమ్ ట్యాక్స్లో పట్టుకుంటారు, కమర్షియల్ ట్యాక్స్లో పట్టుకుంటారు, అవినీతి బిజినెస్ వాళ్ళు పట్టుకుంటారు. నీకే సంబంధం, నీకు కావాల్సిన ఏంటి, ఒడికి కూరలో పెడతాం అన్నట్టుగా నీకు కావాల్సిన కులం తెలుసుకో, నమ్మకం ఉంటే ఆధార్ కార్డు తీసుకో, పోతా ఉండు. నువ్వు ఎన్ని అడగడం వల్ల ఏమిటంటే వాళ్ళు భయపడిపోతున్నారు, కాంప్లికేట్ చేస్తారు. దాన్ని కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ఏం చేస్తారు, దాన్ని ఉపయోగించుకుంటారు. ఇప్పటికైనా సరే దాన్ని సులభతరం చేయండి, ప్రజలకు అధికారాన్ని పంపించడం తప్ప ఈ కష్టతరమైనటువంటి ఆ ప్రశ్నాపత్రాన్ని మార్చమని చెప్తాము. ఇప్పుడు చూసుకున్నట్టయితే కులగణన అనేది పేదవాళ్ళకే అన్నట్టుంది. రాజకీయ నాయకులు కానీ ప్రముఖులకు కానీ ఇట్లాంటి దగ్గరికి చేరలేదని చెప్పి ఇంతవరకు ఏ సమాచారం లేదు. ఎందుకంటారు ఇదంతా? అంటే కాదు, పేదవాళ్ళు కాదు. ఇప్పుడు కులగణన కానీ బాగా జరిగితే ఇప్పుడు దాకా అవకాశవాదంతో స్వార్థంతో పరిపాలన సాగిస్తున్న వాళ్ళందరూ దెబ్బ కొడతారు. అది వాళ్ళ భయం. ఇప్పుడు దాకా పెత్తందారులు ఉన్నారే, పెత్తందారుల కొంపలు బద్దలవుతాయి. అది భయపడి వాళ్ళు అనవసరంగా చెప్తున్నారు. ఇది పేదవాళ్ళని కాదు, వాళ్ళు డబ్బులు ఉన్నవాళ్ళ డబ్బులు లేని వాళ్ళ తర్వాత విషయం. కుల సమీకరణ జరగాలి, ఆ లెక్కలు తేలాలి మేము కోరుతున్నాం. అది ఉంటే మంచిది మా ఉద్దేశం, అది కావాలని కోరుకుంటున్నాం. ఈ బీజేపీ లాంటి వాళ్ళు, ఇది భూస్వామి పెత్తందారుల వాళ్ళు అయ్యే కులం లెక్క వచ్చేస్తే 90% మేము ఉన్నారా, మీకే సంబంధం తిరగబడతారేమో అని ఆ తిరుగుబాటు వస్తుందని భయపడిపోయి వాళ్ళపై ఇది వద్దంటున్నారు. అంటే ఇప్పుడు పేద ప్రజలను చూసుకున్నట్టయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా కులగణన చేస్తున్నామని చెప్పి ఒకేసారి భయాందోళనకు గురయ్యాయి. ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా ఇలాగే చేసినప్పుడు రేషన్ కార్డులు అనేవి అలా పోవడం జరిగింది. ఇప్పుడు హైడ్రా ఒకటి రావడం వల్ల మాకు ఇంకేమైనా ఇబ్బందులు వస్తాయో అని చెప్పేసి భయపడే సందర్భాలు ఉన్నాయి. అంటే వచ్చిన అధికారులను కూడా తిట్టి పంపించడం కానీ, లేదంటే విధి రకరకాల ప్రశ్నలు వేయడం అనేది చేస్తూ ఉన్నారు ప్రజలు. ఎందుకంటారు దీనికి? ప్రభుత్వం ఎంత తప్పుడు పని అండి. ఇది పాలసీ మంచిగా తీసుకుంటారు, అమలు చేసేకాడికి అనేక కాంప్లికేటెడ్ పద్ధతులు అధికారులు పంపిస్తారు. అవి చేయమని కోరుతున్నాం. గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఒక మంచి సమస్యని దాన్ని కాంప్లికేట్ చేసి అధికారులను పంపించి ఇంకా గందరగోళ పరిస్థితి ప్రదర్శిస్తారు. దాన్ని మానుకోండి, ఎడ్యుకేట్ చేయండి. ప్రజానికానికి ముందు ఎడ్యుకేట్ మీకు ఉన్నాయి కదా, మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, వాళ్ళు ఎడ్యుకేట్ చేయండి. ఇది వస్తూ ఉంది, పాలసీ రాబోతుంది, దీన్ని మీకేం నష్టం లేదు, ఎడ్యుకేట్ చేయండి. చేయడం లేదు. సమాచార శాఖ ఎందుకు ఉంది, గాడి గుడ్లాగా ఉంటాయి ఏమన్నా. మరి వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలా, ప్రచారం ద్వారా చేయాలా, గ్రామాలకు పోవాలా, సైట్స్ పెట్టాలా, ప్రచారం చేయాలా. చేసిన తర్వాత కానీ విడిపోతే ఈజీగా ఉండేది. అవేం చేయకుండా గబగా విడిపోతే లేచింది లేడీకి పరుగు అని చెప్పి పరిగెడితే ఒప్పుకోరాడు. ఎందుకంటే గవర్నమెంట్ ఒక మంచి సమస్యని పరిష్కారం చేయడానికి ఒక రాంగ్ పద్ధతిలో పోయింది కాబట్టి నష్టం వస్తూ ఉంది. ఇప్పుడు హైడ్రాకి సంబంధించి దాదాపు కొన్ని వందలాది ఇళ్ళు అనేది కూల్చేశారు. కూల్చేసిన తర్వాత హైడ్రా చేయటం, అలాగే మూసీ నది ప్రక్షాళన అనేది చేశారు, కానీ సరైన నివాసాలు కూడా ఏర్పాటు చేయాలి. దాని గురించి మీరు ఏమన్నా మాట్లాడారు? ఇప్పుడు హైడ్రా వాళ్ళు పెట్టిన ఉద్దేశం వేరు, మేము కూడా దాన్ని సపోర్ట్ చేసాం. ఇది పట్టణాలలో చెరువులు మొత్తం ఆక్రమించి, ఎఫ్టీఎల్లు ఆక్రమించి, వాళ్ళు విలాసవంతమైనటువంటి భవనాలు పెట్టుకొని వ్యాపారం చేసుకుంటూ కోట్ల రూపాయలు సంపాదించుకుంటామంటే వర్షాలు పడినప్పుడు
ఆ వర్షం నీళ్లు చెరువులోకి పోకుండా ఊళ్ళు బంది పడిపోయి కాలువ కొట్టుకుపోతున్నాయి. అందువల్ల వర్షాలు పడినప్పుడు చెరువులో ఉండే వాళ్ళని లాభాలు సంపాదించుకుంటున్నారు, ఆ బాధితులేమో రోడ్డు మీద పడుతున్నారు. అందువల్ల ఇది కరెక్ట్ కాదు, అది ఉండాల్సిందే. రెండోది మూసి నిజంగా భారతదేశంలో అది హైదరాబాదు చాలా మంచి పట్టణం, అనేక మంది వస్తున్నారు. మరి దుర్గంధం చూసి వాళ్ళు వెళ్ళిపోతారు కదా, దీన్ని పరిష్కారం చేయాల్సిందే. దీన్ని పరిష్కారం చేయడానికి కావాల్సిన ఏర్పాటు చేయాలి. అయితే ఆ మూసీ నది ప్రక్షాళన ద్వారా ఒక్క పేదవాడు కూడా అన్యాయం జరుగుతున్న ఉద్దేశం మాకుంది. మేము ఫైట్ చేస్తున్నాం, మేము వదిలిపెట్టం, ఎవరికి అన్యాయం జరగనీయం. తర్వాత ఇంకోటి ఏంటంటే కొంతమంది జిల్లాలంతా చేయాలా, అన్ని చోట్ల చేయాలి. అన్ని చోట్ల ఏం పని మీకు? అక్కడేం పని ఉంది? సిటీ చెరువులు, మునకలు, కాలనీలు కొట్టుకుపోతే దాన్ని చూసుకోకుండా ఎక్కడెక్కడ పోయి కలబెట్టిన ద్వారా ఈ హైడ్రా అంటే ఒక భూతద్దంలాగా చూస్తున్నారు. ఆ భూతద్దంలాగా క్రియేట్ చేశారు. తర్వాత దాన్ని వ్యతిరేకంగా కొంతమంది ప్రచారం చేయడం మొదలు పెట్టారు. ఇప్పుడు ఒక కాలనీలో వాళ్ళు ముగ్గులు వేసేసారు, వాళ్ళు వస్తున్నారు అని ప్రచారం చేస్తే అంత భయపడిపోతున్నారు. అందువల్ల హైడ్రాని ఒక భూతద్దం పెట్టి రాక్షసులాగా చిత్రీకరించారు. ఆ విషయంలో రేవంత్ రెడ్డి కూడా తొందరపాటుగా హైడ్రా అంటే ఓన్ మొదలుపెట్టాడు. ఆ విధంగా కాకుండా ఎడ్యుకేట్ చేసి జనాల్ని వాళ్ళు నివృత్తి చేసి పంపించుంటే ఈ జనశాఖ అనేది సక్సెస్ అయ్యేది, బాగానే ఇబ్బంది ఉండేది కాదు, ఈ హైడ్రా కూడా సక్సెస్ అయ్యేది. సార్ అలాగే మరి హైడ్రాలో చాలామంది డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు అని చెప్పేసి అన్నారు. మూసీ బాధితులకు కానీ హైడ్రాకి సంబంధించి జరిగిన కూల్చివేతలకు చాలామందికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. వాటిల్లో కూడా సరైన వసతులు లేవు అని చెప్పేసి ప్రజలైతే ఆందోళన చెందుతున్నారు. అవి ఉంటాయండి. ఇప్పుడు 90 మందికి ఇండి ఇచ్చి 10 మందికి ఇకపోతే ఆ 10 మంది అల్లరి ఎక్కువ ఉంటుంది. తర్వాత ఒక కొత్త కాపురం చేసినప్పుడు ఒక ఇల్లు కొన్ని కొత్త కాపురం చేస్తే ఆ కొత్త పోగా అన్నీ బాగుంటాయా? వారం పడుతుంది. కొత్త ఇల్లు కొన్నా కూడా దానిలో కాపురం చేయాలంటే 1 వీక్ 10 days పడుతుంది. అదే వాళ్ళు కొత్త ఇల్లు ఇచ్చారు, అన్నీ ఎట్లా వచ్చేస్తాయి? మాయడి పక్కన మంత్రం ఉంటుందా? సర్దుకోవాలా, తప్పదు. ఒకరే ఈడ ఉండడానికి సాధ్యం కానప్పుడు ఈ దుర్గంధంలో మీరు ఉండే బదులు మంచి ప్రాంతంలో పోండి, సర్దుకోండి అని చెప్తున్నాం. ఓపుకున్నారు కదా. అలాగే ఇప్పుడు మొన్న కలెక్టర్ మీద దాడి జరిగింది, దానికి ఏమన్నా రాజకీయ కుట్రలు అట్లాంటివి ఏమైనా జరిగినాయి? ఒకటి, వాళ్ళు భూమి పోతున్న వాళ్ళు కొంతమందికి మాకు ఎక్కువ డబ్బులు రావాలని భయం, ఇవి రకరకాలుగా ఉన్నాయి. దాన్ని నివృత్తి చేయాలి. దానికి గ్రామ సభలు జరగాల. గ్రామ సభలు పెట్టమని కోరారు, గ్రామ సభలకు రమ్మని పిలిచారు. కలెక్టర్ గారికి వెళ్ళాడు, కలెక్టర్ రాళ్ళు వేశారు. అంటే గ్రామ సభలు జరగకుండా ఉంటే చేయలేదని మేమే పెంచిపెడతాం. జరగడానికి పోతే అధికారం కొడుతున్నారు. ఎట్లా సాధ్యం అవుతుంది? అందులో కలెక్టర్ పైన ఆ విధంగా దాడి చేయడం కరెక్ట్ కాదు, మేము దురదృష్టకరం మేము ఖండిస్తున్నాం. రెండవది, ఏదో రాజకీయ పార్టీ కుట్ర పని దాడి చేసేది కాదు, వాళ్ళకి భూములు పని భయపడతారు. వాళ్ళు దాన్ని నివృత్తి చేయాలి, దానికోసం కాంపన్సేషన్ చూసుకోవాలి. అది అసలు ఫండమెంటల్ కమ్యూనిస్ట్ పార్టీకి ఏంటంటే అసలు అట్లాంటి ఫార్మాసిటీ మంచిది కాదు హైదరాబాద్కి. అది దుర్గంధమైనటువంటి ఫార్మా. అది మేము చూసాం, పైడి పనులంతా చూసాం, చాలా ఘోరం. మూసేది కన్నా ఘోరంగా ఉంటాయి అవన్నీ. అదే ఊరు బయట అక్కడ పెట్టుకోవాలి తప్ప, కాలుష్య రహిత పరిశ్రమలు ఉండాలి తప్ప. హైదరాబాద్లో కాలుష్యంతో కూడుకునేటువంటి పెడితే బయట నుంచి ఎట్లా వస్తారు జనం, పారిశ్రామిక ఎట్లా వస్తారు? కాబట్టి అది హైదరాబాద్ నివాస ప్రాంతానికి అది ఆమోదయోగ్యం కాదని మా ఉద్దేశం. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళని కలవాలి అని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి, అందులో నిజముందా? అది వార్తలు తప్ప వాళ్ళు ఎప్పుడూ మాతో మాట్లాడలేదు. వస్తే మా ఆఫీస్ పబ్లిక్ ఆఫీసే, మాకు అపాయింట్మెంట్ అక్కర్లే, ఎప్పుడైనా రావచ్చు. వాళ్ళే ఆ ప్రయత్నం చేయలేదు. అంటే వాళ్ళకి ఇప్పుడే గుర్తొచ్చాం మేము, అంత సంతోషం. వాళ్ళు 10 ఏళ్ళ పాటు మేము గుర్తు రాలే, అది దగ్గర కూడా రానివ్వండి, ఇంటి అపాయింట్మెంట్ కూడా లేదు. ఇప్పుడు గుర్తొస్తున్నారు. ఇప్పుడు గుర్తొస్తే మంచిది, అదేనా సంతోషమే. అయితే మాకు ఇంతవరకు సంప్రదించడానికి అధికారపూర్వక ఏ వర్తమానం లేదు. వాళ్ళు వస్తారంటే మేము వద్దనే అవకాశం లేదు. అయితే మా రాజకీయ తీర్మానం ఉంటుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఇప్పటికిప్పుడే ఈ ప్రభుత్వం కూలిపోవాలనేటువంటి తీర్మానం ఏం చేయలేదు. ఈ ప్రభుత్వం చేస్తున్న పనుల్లో చెడు పనులుంటే నిర్దిష్టంగా పోరాటం సాగించాలి, ప్రజానీకాన్ని కాపాడుకోవాలి, ఆ ప్రకారం ఆందోళన చేయమని పిలిపించాం. అది జరుగుతూ ఉంది. అయితే ఈ ప్రభుత్వం కూలిపోవాలా, కూలుస్తామనే తీర్మానం అనేది లేదు. అందుకు వాళ్ళ మీద కోపం, మేము ఆ తీర్మానం ఎందుకు చేయలేదని. ఎట్లా చేస్తాం? అన్నప్రాసన రోజు ఆవకాశం పెడతారు ఎవరైనా, టైం ఉంటుంది కదా. అంటే ఇప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది ప్రజల నుంచి అని చెప్పేసి అపోజిషన్ పార్టీ వాళ్ళు అయితే ప్రచారం చేస్తున్నారు, ఇది ఇందులో వాస్తవం ఉందండి? కాదు, అధికారం వచ్చిన 6 రోజుల్లోనే మొదలుపెట్టారు వాళ్ళు. ఇప్పుడు 11 నెలలు అంటున్నారు మీరు. 1 వీక్ తిరగకముందు కానీ ప్రభుత్వం అయిపోయింది, పోతాం వ్యతిరేకత చూపిస్తే మొదలుపెట్టారు. ఇంకా వాళ్ళు ఇంకా సాబరాలు తప్ప ఇంకోటి కాదు. ప్రజలు తిరగబడి వాళ్ళు పోతారు, వాళ్ళు మాకేం ప్రాబ్లం లేదు. అయితే వాళ్ళకు వాళ్ళు స్వీయ మానసిక ధోరణిలో వాళ్ళకు వాళ్ళు మేము అధికారం రావాలి, ఇన్నేళ్ళు అధికారం ఉన్నాం,
వీడోడు గిట్టగాడు వచ్చాడు, పొట్టివాడు వచ్చినాడు, వీడు ముఖ్యమంత్రి అవ్వడం ఏంటి అని దొద్దు వాడ పక్కుంటే బీజేపీ ఇప్పుడే పవర్ఫుల్గా ఉంది అక్కడ. ఇప్పుడు వీళ్ళు మరొకటేస్తే మా గవర్నమెంట్ వస్తుంది, ఎందుకంటే మోడీ డిఫెక్ట్ చేయించి అందరిని లాగేసి బీజేపీ ముఖ్యమంత్రి చేస్తారని వాళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళిద్దరూ పగటి కళ్ళగా ఉంటున్నారు. అందువల్ల ప్రజంతా వ్యతిరేకం అనుకుంటారు. ప్రజలందరూ రాత్రుల కళ్ళగంటున్నారు, వీళ్ళు పగుల్లో కళ్ళగంటున్నారు. అది తేడా. చూశారు కదా, నారాయణ గారు అయితే మేము ప్రభుత్వాలకు వ్యతిరేకంగా అయితే ఇప్పుడు ఉన్నాం. ఎందుకంటే ఎవరు వచ్చినా కానీ మేము స్వాగతిస్తాం, కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని అయితే పడగొట్టే ఆలోచన మాకు లేదు. అలాగే చాలా చోట్ల ఇప్పుడు కలెక్టర్ మీద దాడి జరిగినా కానీ, లేదు అంటే ఈ హైడ్రాకి సంబంధించి కానీ ఎటువంటి ఆందోళన అయితే చేపట్టొద్దు అని చెప్పేసి అయితే నారాయణ గారు అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే ఏది ఉన్నా కానీ ఆలోచించి మాట్లాడుకోవాలి, కూర్చొని తీర్మానం చేసుకోవాలి, అంతేగాని దాన్ని రాద్ధాంతం చేయొద్దు అని అయితే నారాయణ గారు చెప్పడం అయితే జరిగింది. కెమెరామెన్ తోట జయప్రకాష్తో ఖమ్మం బాబు, వేదిక టీవీ, హైదరాబాద్.